అను 2 కాఫీలు చెప్పు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? ఓకే సార్. Shruti, take this letter down. Yes sir. To the Municipal Commission of Hyderabad. Yes sir. This is regarding the notice sent by you dated 12/8/2006. GK Constructions has already submitted bill. What is this? Boss. బాసే కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ గీస్తూ నెయిల్ పాలిష్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నావా? లెటర్ ఎందుకు రాలేదు? బాస్ ఫ్లోలో చెప్పింది రాయాలంటే చాలా కష్టం. అందుకని రాయకుండా బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నావా? కాదు, ఈ వాయిస్ రికార్డర్ లో స్టోర్ చేశాను. ఇందులో ఆయన చెప్పింది అలాగే రికార్డ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుట్ వస్తుంది. బాస్ ఎందుకలా నవ్వారు? చూడు శృతి, నీ దగ్గర అనుకు తెలియని చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అని అర్థం. ఏంటక్క చంపేస్తావా? లేదు లేదు, నువ్వు గురక పెడుతుంటేను. నా పేరు కొండవలస, మా ఊరు తగరపవలస, కింద ఫ్లాట్ లో ఉంటున్నాను. అలాగా? నాకు వణుకు, దగ్గు, ఆయాసం, బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. అలాగా? అవును. వీటన్నిటితో పాటు నాకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, తప్పేమని చేస్తాను. అలాగే. ఇంకా నేను వచ్చింది నీ పెర్మిషన్ అడిగి చావడానికి కాదు. ఇంత అర్ధరాత్రి పూట టీవీ సౌండ్ ఎక్కువగా పెంచి మమ్మల్ని చంపొద్దు అని చెప్పి చావడానికి వచ్చాను ఇక్కడికి. చెప్పడం అయిందిగా, వెళ్ళి చావు. నేను వీక్ గా కనబడుతున్నానని తేలిగ్గా మాట్లాడుకో, నాకు దాని కోపం వచ్చిందంటే అంతే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొలిచిన 4 అడుగులు మించు పొట్టి కొంచెం గడివి మా డోర్ కొట్టి మా మీద నోరు పారేసుకుంటావా? అవునా? శృతి ఊరుకో. సారీ బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి, నేను పోట్లకెత్తలా కాదు. నన్ను పోట్లగెత్తంటావా? ఉడతలు పికిన తాట్టెంక. శృతి తప్పు, చిన్నపిల్లలు తప్పైపోయింది, వదిలేండి బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు పందెం పుంజుట ఊరికే గింజుకుంటున్నావు. ఇంకోసారి చెయ్యం బాబాయ్ గారు ప్లీజ్. అగ్గది నిన్ను కాదు, నిన్ను ఇక్కడ ఉంచిన జీకేని అనాలి. అంటాను, తిడతాను, నలుగురిలో నిలబెట్టి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉండాలేదని కడిగేస్తాను. ఇదేంటి అమ్మాయి అంటే ఇలా ఉండకూడదు. వస్తాను. ఏంటక్క మన మీద గయ్యమంటుంటే ఊరుకుని బాస్ నొక్క మాట అనేసరికి గూబ గుయ్యమనిపించావు. ఏంటి సంగతి? లవ్వా? అక్క లవ్ అయితే నాకు చెప్పేయ్, నీకే సేఫ్. లేకపోతే నేను ట్రై చేసుకుంటాను. తంతన్, నేను సీనియర్ నువ్వు జూనియర్, కానీ బాస్ కి మన ఇద్దరం వెరీ నియర్. వాట్? సీ మై డియర్, మన బాస్ ని లవ్ చేస్తే తప్పులేదు, అంత అందగాన్ని లవ్ చేయకపోతేనే తప్పు. పడుకో. నిన్నేమో ఎండ అన్నారు, ఇవాళ వాన అన్నారు. అక్క ల్యాప్టాప్ ఇక్కడ ఉంది, నాకు తెలుసు. అలా కళ్ళప్పగించి చూడకపోతే ఒప్పేసుకోవచ్చుగా బాస్ ని లవ్ చేస్తున్నానని. పని చేస్తున్నప్పుడు పిచ్చివాగుడు వాక్. వెళ్ళు. కమ్ ఆన్ గర్ల్స్. పక్కో పక్కో. సరే ఏదో డిక్టేట్ చేస్తా. గెట్ ఇన్ గెట్ ఇన్. అను, జీవితంలో ఒక్కసారి వెనకబడితే వెనకబడ్డెక్కాల్సిందే. రా. ఎక్కడికి ఉంటారు? అక్క ఏంటి వెతుకుతున్నావు? బాస్ వచ్చారేమోనని. కోయ్ కోయ్, నీకు నా గురించి టెన్షన్ కానీ బాస్ మీద అటెన్షన్ కాదు. అయినా ఇన్నాళ్ళు బాస్ కార్ లో కూర్చుని ఎంత లైఫ్ ఎంజాయ్ చేసావక్క. అంత లైఫ్ నువ్వేం ఎంజాయ్ చేసావు? ఏం చెప్పమంటావు? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? కార్ స్పీడ్ 90, నా బాడీ టెంపరేచర్ 91. కార్ స్పీడ్ 100, నా బాడీ టెంపరేచర్ 101.
బాడీ స్టాప్ ఇట్. థర్మామీటర్ పగిలిపోతుంది. ఒక్కో టర్నింగ్ లో ఒక్కో టైప్ టచ్. రోడ్డు కన్నా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కానీ బాస్ స్పీడ్ కి అస్సలు బ్రేకులు లేవక్క. శృతి, సార్. కమ్ టు మై రూమ్ రైట్ అవే. ఎస్ సార్. చూసావా ఆయనతో జర్నీ ఎంత బాగుందో. రూమ్కి వెళ్ళి చెప్పొస్తా. నీ టెన్షన్ ఎక్స్టెన్షన్ అయింది. ఎస్ ఈ ఫైల్ డిస్పాచ్ సెక్షన్ పంపించు. ఓకే సార్. సారీ సార్. శృతి, కూల్ ఇట్, కూల్ ఇట్. నేను తీస్తా కదా, తొందరపడద్దు. జాగ్రత్త, తొందరపడద్దు. 1 minute, just hold on. శృతి, ఏమైంది? ఏం లేదు. ఏ శృతి, ఏమైంది శృతి? మీరా రండి సార్, కూర్చోండి. నాకు నీ కూతురు కావాలి సార్. కంగారు పడుకో. 20 years నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదా? నాకు MBA చదివిన నీ కూతురు కావాలి. మంచి ఉద్యోగం ఇద్దామని. వద్దా? మన ఆఫీస్లో ఉద్యోగాలేం లేవు కదా సార్. జీకే ఆఫీస్. నీ కూతురు అక్కడ వర్క్ చేస్తూ జీకే బిజినెస్ సీక్రెట్స్ ఇక్కడ లీక్ చేయాలి. సార్, నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా వర్క్ చేస్తున్నానో నా కూతురు కూడా ఇంకొకళ్ళ దగ్గర అంతే నమ్మకంగా ఉంటుంది. మోసం చేయటం మా రక్తంలో లేదు. రామ్మూర్తి, నా కోసం ఆ మాత్రం చేయలేవా? మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సార్, కానీ ఇంకొకళ్ళని ఫ్రాడ్ చేయలేను. సరే, బాగా ఆలోచించు. మీరేనా రామ్మూర్తి? అవును. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? SRK కంపెనీలో మీరు ఫ్రాడ్ చేసి 10 లక్షలు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న అన్యాయంగా కేసులో ఇరికించారు. ఆయన ఎలాగైనా మీరే బయటకు తీసుకురావాలి ప్లీజ్. జీకేని దెబ్బ కొట్టడానికి నాకు దొరికిన ఒకే ఒక ఛాన్స్ నువ్వు. ఆ జీకే దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ టెండర్ ఫైల్ తెచ్చి నా చేతిలో పెడితేనే మీ నాన్న బయటకు వస్తాడు, లేకపోతే మటాష్ అయిపోతాడు. టెండర్ ఫైల్ ఎక్కడ? ఇప్పుడు ఫైల్ తీసుకున్నాను. తొందరగా రా. అన్నయ్య, ఓహో అన్నయ్య లేడా? అవును, అన్నయ్య లేకుండా నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? డ్రైవర్ గడివి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా? పళ్ళు రాలిపోతాయి. శృతి, ఏంటా మాటలు? తనుట్టి డ్రైవరే కాదు, బాస్కి బ్రదర్ లాంటి వాడు. అతను అలా అని తప్పు చేసావు. నువ్విచ్చిన చనువే వీడికి లిమిట్స్ లేకుండా చేసింది. 2 రోజుల్లో నీకు జాబ్ పోతుంది. ఆ తర్వాత ఎవరిని ఎక్కడ ఉంచాలో చూసుకోవాల్సింది నేనేగా. అందుకే అన్నాను. నువ్వేమనుకోకు, ఏదో టెన్షన్లో అలా అనేసి ఉంటుంది. అబ్బే, నేనేం ఫీల్ అవ్వట్లేదు. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. నువ్వు వెళ్ళిపోతానంటే వల్ల కదా ఇది వచ్చింది. అన్నయ్య దగ్గర ఉండాల్సింది నీలాంటి వాళ్ళు కానీ ఇలాంటి పొగరబోతులు కాదు. నువ్వు తొందరపడి రాజీనామా ఇచ్చావు. కొంచెం రాజీ పడి ఉంటే బాగుండేది.
నాకు తెలుసు పాప, నువ్వు చాలా మంచిదానివి, చెప్పిన మాట వింటావు. దా ఫైల్ ఇవ్వు. మా నాన్నని విడిపించు. మీ నాన్న కేసు నుంచి బయటికి రాడు, నువ్వు ఆ జీకే దగ్గరే ఉంటావు. నేను చెప్పినప్పుడల్లా జీకేని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటావు. నీకు ఈ టెండర్ ఫైల్ ఇవ్వాలంటే ముందు మా నాన్న బయటికి రావాలి. మా నాన్నని కేసు నుంచి విడిపించకుండా నేను జీకేకి అన్యాయం చేస్తూనే ఉండాలంటే నా ప్రాణం పోయినా చేయను. దాన్ని ఏదోటి చేసి ఆ ఫైల్ తీసుకొని రా. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. అవసరమైతే వాళ్ళని చెప్పండి. ఆ ఫైల్ మాత్రం టెండర్ ఆఫీస్కి రాకూడదు. ఏంటయ్యా ఒక్క ఫోన్ కలవట్లేదు? బాస్ ఎక్కడా, అను ఎక్కడా, అసలు మన ఫైల్ ఎక్కడా? అందరూ టెండర్లు వేసేశారు. అవును సార్. ఇంకో అరగంటే టైం ఉంది. 5 గంటల లోపల వేసామా మనకు ఛాన్సులు ఉంటాయి, లేకపోతే ఇంకంతే సంగతి. మీరెందుకు సార్ ఊరికే టెన్షన్ పడుతున్నారు? మనం అసలు టెండరే వేయలేదుగా. ఒకవేళ టెండర్ వేస్తే ఎలా టెన్షన్ పడాలో జస్ట్ ప్రాక్టీస్ చేస్తాను. నువ్వు మూసుకొని రాసుకో. ఓ